ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని, అమరావతి రాజధాని విషయంలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామై నిర్మాణం చేయవలసిన అవసరం ఉందని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆయన తాడికొండ మండలం నిడుముక్కలలో ఆయన రాజకీయ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో అన్ని పార్టీలు భాగస్వామ్యం కాకుండా తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, కూటమిలో తెలుగుదేశం పార్టీ బయటికి పోయే రోజులు ఆసన్నమైందని, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అధికారంలో రావడం ఖాయమని ఆయన అన్నారు. దాదాపుగా 365 రోజుల పాటు దీక్ష చేసి అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో సమిష్టిగా అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈ అన్యాయాన్ని ఎండగట్టి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి భారీ మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రైతు రిలే నిరసన దీక్ష కొనసాగడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశం మొత్తం కూడా పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండి అందరికీ కూడా తిను పదార్థాలు ఆహార ధాన్యాలు అన్నీ కూడా బాగా పండించి బాగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. వ్యాపారస్తులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఒకసారి అయితే ఈ యొక్క సెకండ్ కూలింగ్ మీద ఇంకా ఎటువంటి స్పష్టత అయిన హామీ రావట్లేదు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఊరికి తీసుకొని ఏదో రూపాయికి 10 రూపాయికి అమ్ముకుందాం అనే ఆలోచనలోనే బినామీ కంపెనీ తీసుకొస్తున్నారు తప్ప, మరి పక్క రాష్ట్రాల్లో కూడా 237 కోట్లకి 300 కోట్లకి ఆ విధంగా భూములు అమ్ముకుంటా ఉన్నారు ఏలపాట పెట్టి. మరి మన రాష్ట్రంలో మాత్రం దౌర్భాగ్యం ఏంటంటే రైతుల భూములు వరకు ఇవ్వాలి, ప్రజల డబ్బులతోనేమో ప్రజాధనంతో రోడ్లు వరకు వేసుకోవాలి, వాళ్ళు మాత్రం బినామా కంపెనీకి 10 రూపాయికి అమ్ముకోవాలి. అంటే నాకే ఏ పార్టీ ఏ నాయకుడు వ్యతిరేకం కాదు, మీరు చేస్తున్న పనులు మాత్రం బాగోలా. మీ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ దౌర్జన్యం దాడులు నేను చెప్తున్నా ఒకే రకంగా ఉండదు. కోటల నుంచి టీడీపీ జెండా పీకేసి వైసీపీ జెండా పాతి టైం వచ్చింది. దాంట్లో ఆ రోజు మీకు ఉంటుంది మామూలు కాదు. ఎందుకంటే మీరు మీకోసం పనిచేయట్లా, లక్షల కోట్లు దోసుకోవడానికి పనిచేస్తున్నారు. మీరు అందరిలాగే రాజకీయాలు చేసుకోవచ్చు కదా, ప్రత్యేకంగా మీకు దాడులు రాజకీయాలు దేనికి? దొంగ రాజకీయాలు, దోపిడీ ప్రభుత్వాలు అవసరం మీకు? ఏ విధంగా టార్చర్ చేస్తున్నారో జనాల్ని రాష్ట్రంలో నేను బాగా మొత్తం చూస్తూనే ఉండా. మళ్ళీ తిరిగి బాల్ మనం ఎంత స్పీడ్తో కొడితే రెట్టింపు స్పీడ్తో మళ్ళీ అదే స్పీడ్తో మీకే తగిలిద్ది. అర్థం చేసుకోండి. ఎందుకు చెబుతున్నానంటే ఈడ రాజధాని అమరావతి అంటే ఎవడప్ప సొత్తు కాదు, ఇది కులం పార్టీ కాదు, లేకపోతే ఒక కులం రాజధాని కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే 5 కోట్ల మంది ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేసుకుంటున్నాయి. ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏం గత్తర వచ్చిందని అన్ని పార్టీలు కలుపుకొని పనిచేసుకోవచ్చుగా. నేను నా పార్టీ నా కులం కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ 5 కోట్ల ప్రజలు జనం ఉన్నారు, 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. మాట్లాడితే మా పార్టీ మా రాజధాని మా అమరావతి ఏం మాది కదా, అందరిది కదా. ఏమో మీరు 5 ఏళ్ళు దీక్ష చేశారు, ఏం సాధించారు చెప్పండి. నేను ఒక్క సంవత్సరంలో జగన్ గారిని విశాఖ నుంచి విజయవాడ తీసుకొచ్చా, కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చా మావి గన్ పేరుతో. ఆల్రెడీ మచిలీపట్నం అంటే ఔటర్ రింగ్ రోడ్ ఆడదాపు అయింది, డెవలప్ అయింది. అక్కడ మామూలుగా ఇది ఉంది కాబట్టి బోర్ట్ ఏరియా ఓకేనా. అయితే మీరు 5 ఏళ్ళలో ఏం సాధిలేకపోయారు, నేను ఒక్కడిని సాధించా. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎన్ఆర్ఐ దగ్గర ఫండ్స్ తీసుకొచ్చుకొని సగం జేబులో వేసుకొని సగం ఏమో ఖర్చు పెట్టి చేశారు. మీ పార్టీ కోసం చేసుకున్నారు. మీరు రైతుల కోసం చేశారా? రైతుల కోసం చేస్తే ఆనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జగన్ ఒప్పియాలి చేశారా మీరు? అదే రాజకీయం తెలుసా మీకు? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం అన్నారు. మీకు తెలుసా? అపోజిషన్ నాయకుడిని పిలిచి మాట్లాడుకునే అవకాశాలు లేవా మీకు? మోడీ గారు వినలేదంటాడు. మరి మోడీ గారు ఇప్పుడు ఎట్టున్నాడు చెప్పండి? అంటే మీరు రాజకీయ స్వార్థాల కోసం అయితే మోడీ పవన్ కళ్యాణ్ అందరూ వింటారు. అదే కానీ మామూలుగా ప్రజల కోసం రైతుల కోసం అయితే వినరు వాళ్ళు. ఈ విధంగా 1 కాదు 2 కాదు, నేను
అన్ని చూస్తూనే ఉండా, ప్రతి క్షణం ప్రతిరోజు అన్ని గుర్తుపెట్టుకొని చూస్తున్నా. ఎప్పుడు ఏం చేయాలో చేస్తా. ఒక గ్రామ రాజకీయం ఎంతో, ఒక రాష్ట్ర రాజకీయం కూడా అంతే, ఒక జాతీయ రాజకీయం కూడా అంతే. పెద్ద సమస్య ఏం కాదు. నేను 1 ఎకరం చేసినా అదే కష్టం, 100 ఎకరాలు చేసినా అదే కష్టం. కాకపోతే ఎకరం చేస్తే నేను పని చేసేవాడిని, 100 ఎకరాలు చేస్తే 100 మంది చేత పని చేయించేవాడిని. రాజకీయం కూడా అంతే. నాకే పెద్ద సమస్య కాదు ఇవన్నీ. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలుసు. చేస్తా, వెళ్తా, నిరూపిస్తా. ఇది ఈ రాష్ట్రంలో పేదోడు సీఎం అవ్వగలడు అని చెప్పి నిరూపిస్తా. ఎస్సీ/బీసీని సీఎం చేసి తీరుతా ఈ రాష్ట్రంలో. చూసుకొని కావాలంటే అయి తీరిద్ది. సెంటు పూలేనప్పుడే 100 ఎకరాలు చేయాలని ఆలోచించేవాడిని, చేశా. అలాగే ఇవాళ ఒక సర్పంచ్ సీటీ లేకపోయినంత మాత్రాన భయపడితే రావుతామన్నారా? ఇదే రకంగా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాదు, జాతీయ స్థాయి రాజకీయాలు కూడా చేస్తానని చెప్తున్నా. ఎందుకంటే మీరు చేసే దాడులు, దౌర్జన్యాలు నా ఎంటికి ముక్కతో సమానం. ఏం చేయలేరు. ఎందుకంటే నిజాయితీగా ఒక అప్పక పుట్టిన రాజకీయం చేస్తున్నాను నేను. మీలాగా దౌర్జన్య రాజకీయం చేయట్లా. కావాలంటే చూసుకోండి ఏ రాజకీయం చేస్తున్నాం, ఎలాంటి రాజకీయం చేస్తున్నాం. మీలాగా దోపిడీ రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేయటంలా నిజాయితీగా నిప్పు లాంటి రాజకీయం చేస్తున్నాం. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి, ప్రజల్ని సీఎం చేయాలి. పేదోడు సీఎం చేస్తే ఎలా ఉంటుందో చూపించి తీరుతానని చెప్పి నేను చెబుతున్నా. అలాగే మరి ఈ ప్రాంతంలో లోన్లు, రైతులు భూములు లాక్కోవాలి, అమ్ముకోవాలి. రైతులకి ఎక్కడైనా సరే ఒక లోన్ కొత్తలు ఇస్తున్నాడా? పూలింగ్ తీసుకున్నారు. పూలింగ్ తీసుకున్న ల్యాండ్లో గజానికి 5,000, 10,000 లోన్లు ఇవ్వాలి కదా గజానికి. మరి లోన్లు ఇచ్చారా? వాళ్ళ భూములు అయితే ఊరకనో కానీ వాళ్ళకి లోన్లు వద్దు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 10 కోట్లు పోయిన పొలాలు ఇలా ₹1 కోటి అడిగే పరిస్థితి లేదు. ప్రతిసారి ఎందుకు? 2014లో ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఆడరాజన్నారు. 2015లో 2 సార్లు ప్లాట్లు పడేశారు. 2016లో నోట్లు రద్దు, 17లో GST బిల్లు, 18లో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి ఆయన స్వార్థం కోసం పాచిపోయిన లాట్లు అన్నాడు. మరి ఈ యొక్క సూట్ కేసుల బాబు, చంద్రబాబు పెద్దబాబులు అన్నాడు. ఎవరు స్వార్థాలు చూపిస్తే ప్రజలు ఏమైపోవాలి? అలాగే 2019లో ఇంకొక ఆయన గెలిచాడు. ఆయన 14లో ఏం చెప్పాడు? ఇదే రాజధాని మాకు ఇష్టమే అన్నాడు కదా. మరి 3 రాజధాని అన్నాడు. సరే ఏదో అయిపోయింది, ఆయన దగ్గర శాస్తి చేశారు కదా ప్రజలు. మళ్ళీ 20లో ఫస్ట్ కరోనా, 21లో సెకండ్ కరోనా. ఈ రాజధాని అంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే నీకు పట్టదు. పోయి చేపల కూర తిప్పుకోను, కుర్తి నీళ్ళు తిప్పుకోను, చేపల కూర వండ. నేను చిన్నప్పుడే పని చేసుకోలేదా? లేదా మీ నాన్న మేమ్మ పని నేర్పలేదా మీకు? ఇప్పుడు అవసరమా? కళ్ళు దాగా తాటి ముంజలదేనా? ఏమో వాలంటీర్ 3 ఏళ్ళు ఇస్తే వారం లేకపోయావు. వాళ్ళు పంచుతారు కదా పెన్షన్. మీరు పంచేది పెన్షన్లు మీ డబ్బా, ఎవడబ్బా సొత్తు? మీరు చేయంటే ప్రజలకు కష్టం అయ్యేది, ప్రజలు కట్టిన ట్యాక్స్లు అయ్యాయి, వాడు పంచుకుంటారా? మీరు పంచేది మాట్లాడితే డబ్బులు 1 కాదు 2 కాదు, మొత్తం టోటల్ తప్పు. ఏదో రోజు ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ పోయి బీజేపీ ఎలా వచ్చిందో ఈ రాష్ట్రంలో కూడా ఇలాగే ఈ కుల రాజకీయాలు మళ్ళీపోయి మళ్ళీ ఏదో ఒక కొత్త పార్టీ మారంటలు వచ్చి ఈ రాష్ట్రానికి న్యాయం జరిగింది. ఆ రోజు ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు, అయి తీరుతారు. చూడండి, కావాలంటే సాధ్యం అనుకుంటే ఏదైనా సాధ్యమే, సాధ్యం కాదు అనుకుంటే ఏది సాధ్యం కాదు. ఎందుకంటే నేను చాలా రకాలుగా ఆలోచిస్తున్నా, చూస్తున్నా. ఏదో ఉడత ఊపులకి బెదిరింపులకి భయపడి మానేస్తాడు పార్టీ అనుకున్నారు. కావాలా ఎక్కడ భయపడను, బాధపడను, ఇంకా ఆలోచన పెరుగుతాయి. మీరు ఒక్కొక్క మాట అనేటప్పుడల్లా నాకు 100 రకాల ఆలోచన పెరుగుతాయి. ఈ రాష్ట్రంలో కొన్ని 100 మంది ఉన్నారు 1,00,000 కోట్ల ఆస్తిపరులు. బీజేపీ లాంటి పార్టీ ఆహ్వానిస్తే అలాంటి 1,00,000 కోట్ల వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరు పోటీ చేసి తగిన ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో సింగిల్గా బీజేపీ అధికారంలో తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. నేను చెప్తున్నా గర్వంగా, ఇది పెద్ద సమస్య కాదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ కుల రాజకీయాలు పోవాలంటే ఈ రాష్ట్రంలో, ఈ దౌర్జన్యం దోపిడీ ప్రభుత్వాలు పోవాలంటే సింగిల్గా బీజేపీ రావాలి ఈ రాష్ట్రానికి. అప్పుడే ఈ రాష్ట్రం డెవలప్ అయింది. నేను మునుపు కూడా చెప్పా, రాజధానిలో ఫ్లైఓవర్ వేసిన దాకా డెవలప్ కాలా. వాస్తు ప్రకారంగా ఆ ఫ్లైఓవర్ కట్టారు, ఆమోద ముద్ర పడింది. అలాగే మోడీ గారు గోల్డెన్ బ్రిడ్జ్ అని చెప్పి